విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. అంటే చాలా వరకు మీరు అంటున్నారు చాలా స్ట్రగుల్స్ అయ్యాను నేను పేరెంట్స్ అమౌంట్ పంపిస్తేనే నేను గెట్ ఆన్ అయ్యేది కానీ ఇంతవరకు కూడా పేరెంట్స్ పంపించినా కూడా ఆర్టిస్ట్ కి మెయింటెనెన్స్ కి చాలా కష్టాలు. తిండికి అది పక్కన పెట్టేస్తే ఎంత తినవద్దు, ఏం లిమిట్ గా తినాలి, జిమ్ ని మెయింటైన్ చేయాలి, అవన్నీ ఉంటాయి కదా. దీనికి మీరు గెట్ అంటే పేరెంట్స్ ఇచ్చిన అమౌంట్ కాకుండా మీరు సర్టెన్ గా మీ మెయింటెనెన్స్ కి చేయాలంటే డబ్బులు చాలా అవసరం పడుతుంది. ఏం చేసేవారు మళ్ళీ? లేదంటే పేరెంట్స్ అమౌంట్ అంటే వాళ్ళు పంపిస్తారు, వాళ్ళ అభిమానం కొద్ది అదే, అదే. కష్టపడుతున్నారా లేదని వాళ్ళు పంపిస్తారు. సో వాళ్ళు వచ్చే అమౌంట్ అంటే వాళ్ళు ఎంత అడిగినా ఇస్తారులే, కానీ నేను తీసుకోవడం కరెక్ట్ కాదని ఆ ఏజ్ లో నేను అనుకున్నాను. ఏమన్నా ఇండస్ట్రీకి సంబంధించింది కాకుండా బయట ఏదైనా చూసుకుందాము. ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఒకవేళ పొరపాటున నేను చేసిన తర్వాత అరే నిన్నటిదాకా కూడా ఆ పని చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఆర్టిస్ట్గా ఎదుగుదాం అనుకుంటున్నాడు అని చెప్పేసి అక్కడే నన్ను తొక్కుతారన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే ఓకే అది కాదు, నేను బయట ఏదైనా వర్క్ చేసుకుందాము అని చెప్పేసి నేను చిన్నతనంలో ఆకతాయితనంగా నేర్చుకున్న ఒక డ్రైవింగ్ ఒకటి నాకు హెల్ప్ అయింది ఇక్కడికి రాగానే. సో ఇక్కడికి రాగానే కొన్ని కార్స్ని అడిగాను, నేను డ్రైవర్గా వస్తాను అని. సో చాలా మంది తెలియని పర్సన్ని ఎలాగా చూసుకుంటాము, మీది ఈ ఊరు కాదు ఇక్కడ కాదు, మీరు ఎలాగా అని చెప్పేసి చాలా మంది అని కూడా అన్నారు. సో నాకు సాగర్ సాఫ్ట్ మన జూబ్లీ హిల్స్ లోనే ఉంది. సాగర్ సాఫ్ట్ ఇంజనీరింగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో శ్రీనివాస్ బాబాయ్ అని చెప్పేసి ఉన్నారనమాట. సో నేను ఒక బాలాజీ ట్రావెల్స్ నుంచి అక్కడికి వెళ్ళాను. సో శ్రీనివాస్ బాబాయ్ గారు అండ్ నాకు ఇంకో అన్న కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు బాగా హెల్ప్ అయ్యారు. వీళ్ళందరూ బాగా హెల్ప్ అయ్యి హెల్ప్ మీన్స్ నేను చేసే వర్క్ కి నాకు తోడుగా నించుని ఉన్నారు ఆ టైం. ఓకే వీడు ఇంకా వర్క్ చేద్దాం అనుకుంటున్నాడు, వీడు అమౌంట్ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాడు, వీడు మెయింటెనెన్స్ పనికి వస్తే వాళ్ళకి చెప్పేసి స్టార్టింగ్ లెవెల్ గానే బాబాయ్ నేను హీరోని అవుతాను బాబాయ్ అని చెప్పేసి అవుది కానీ ముందు ఇది డ్రైవింగ్ చెయ్యి అని చెప్పేసి ఈ విధంగా ఆ టైం సాఫ్ట్ గానే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను మంచి పొజిషన్కి వెళ్ళాను. సో అరే నువ్వు ఆ టైం అనుకున్నది అచీవ్మెంట్ చేసావురా, ఆ టైం రే అనక పగలనక ఆ కార్లు నడిపి చాలామంది ఎంప్లాయీస్ ఆ సాగర్ సాఫ్ట్లో చాలామంది ఎంప్లాయీస్ కూడా నాకు ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు, చాలా మంచి వాళ్ళు అందరూ కూడా. సో అంటే నైట్ టైం నా వర్క్ స్టార్ట్ అయ్యింది అనమాట. సో నైట్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 7 వరకు. సో వాళ్ళని డ్రాపింగ్. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నామని వాళ్ళు వచ్చేవాళ్ళు, తీసుకొని కంపెనీకి వచ్చేవాడిని. సో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ వాళ్ళనే నేను 8 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత డ్రాప్ చేసేవాడిని అనమాట. సో వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు చూడడానికి డ్రైవర్ లాగా లేవు, ఏదైనా ఎందుకు వచ్చావు ఇక్కడికి, డ్రైవర్గానే వచ్చావు అని చాలా మంది కూడా అడిగారు. లేదండి నేను ఇండస్ట్రీకి వచ్చానంటే ఓ చాలా బాగా ఎదుగుతావు, నీ ఎదుగుదలకి ఈ అమౌంట్ ఉపయోగపడుతుందని నువ్వు వస్తున్నావు అంటే చాలా గ్రేట్. సో ఈ విధంగా చాలా మంది చెప్పుకున్నారు. వీటికి కూడా ప్రూఫ్గా రీసెంట్గా కూడా చాలా మంది నాకు మెసేజ్ చేశారు. సో సీరియల్స్లో చూస్తూ ఉన్నాము, చాలా హ్యాపీగా ఉంది, అప్పట్లో కంటే ఇప్పుడు ఇంకా మెరుగయ్యావు, చాలా బాగా యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, చాలా ఇంప్రూవ్ అయ్యావు అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు కూడా చేస్తారు నాకు పర్సనల్గా. సో ఏదైతే ఆ టైమింగ్ చిన్నప్పుడు నేను ఆ డ్రైవింగ్ నేర్చుకున్నానో అది నాకు ప్లస్ అయ్యి నేను ఇక్కడ అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు ఇదంతా. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం కాదురా నేను కష్టపడతాను, నాకు ఇంకా శక్తి ఉంది, మా డాడీ వాళ్ళ గురించి తలుచుకుంటేనే అసలుకి ఆగదు, ఇది ఆగదన్నమాట. సో వచ్చేస్తే వాళ్ళు పడే కష్టాలు, మా అన్నయ్య పడే కష్టాలు, మా డాడీ పడే కష్టాలు చాలా గ్రేట్ వాళ్ళు. నాకు తెలిసి నువ్వు ఎవరికి రుణపడి ఉంటావు అంటే ఫస్ట్ ఇదిగో నేను నించున్న భూమికి రుణపడి ఉంటాను, అండ్ నన్ను కన్న తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. స్టార్టింగ్ స్టేజ్లో నన్ను ఆదుకున్న కొంతమంది బాబాయిలు, బ్రదర్లు, వాళ్ళకి రుణపడి ఉంటాను. సో వాళ్ళు లేకపోతే నాకు తెలిసి నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదేమో. సో కన్న తల్లిదండ్రులు అనేది ఎవ్వరూ మర్చిపోకండి అబ్బా, వాళ్ళ గురించే ఏది చేసిన. మా అమ్మగారు గ్రేట్, మా అన్నయ్య మెకానిక్. సో గతంలో వాడు కూడా డ్రైవర్గా చేసి ఉన్నాడు, మన లారీలే. డ్రైవర్ అంటే అంటే అది ఎవరైనా చిన్న చూపు ఉండిద్దేమో. సో నాకైతే అది గాడ్ గిఫ్ట్ అనుకోవడమే. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లు చాలా బెటర్, గవర్నమెంట్ జాబులు చాలా బెటర్, డ్రైవింగ్ జాబ్లే చాలా ఇప్పటి వరకు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే మా నాన్న డ్రైవింగ్ నడపడం వల్లే, మా అన్నయ్య డ్రైవింగ్ నడపడం వల్లే. సో
నేను చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా నాకు హెల్ప్ అయ్యారు. చాలా గ్రేట్. ఇంకా అంటే పేరెంట్స్ గురించి ఎవరైనా చెప్పుకుంటారులే అనడం వేరు. ఇప్పుడు కాలంలో పేరెంట్స్ ఎలా ఉన్నారో లేదో అన్నది వేరు. సో, ఆ టైంలో చదువుకోరా నువ్వు నేనుంటాను. మాలాగా లారీకి రావద్దు. అదేంటి డాడీ నువ్వు చేసే పని నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం హ్యాపీ కాదు. రేయింబగలు ఎప్పుడు పడుకుంటామో తెలీదు. అవును. ఎప్పుడు లెగవాల్సి వచ్చిద్దో తెలీదు. ఏ టైంలో లోడ్ వెంటనే చేర్చాలన్నది రేయింబగలు వాళ్ళ కష్టాలన్నీ నేను దగ్గరుండి చూశాను. సో, డ్రైవర్‌నైతే అవ్వనీయలేదులే గానీ మా డాడీ. సో, నాకు డ్రైవింగ్ అన్నా, మెకానిక్ ఇప్పుడు మా అన్నయ్య మెకానిక్ అవును. చేస్తున్నాడనమాట. సో, మెకానిక్ అన్నా ఈ 2 ఫీల్డ్ అనేది నాకు చాలా ఇష్టం. హ్మ్. ఇప్పటికిప్పుడు నేను ఈ ఫీల్డ్‌లో పడిపోయినా, ఏది జరిగి ఏదన్నా మైనస్ అయిపోయి నేను పొరపాటున దిగిపోయినా నాకేం పర్వాలేదు. ఏదైనా చేసుకొని బతకగలుగుతాను అన్న కాన్ఫిడెంట్ మా ఫాదరు, మా బ్రదరు నాకిచ్చారనమాట. హ్మ్. సో, గ్రేట్. ఇక్కడికొచ్చి అంటే ఇది నాకు కొంతమంది ఇది లేకుండా నేను బతకలేను అని చాలామంది అంటారు. అవును. నాకు ఇండస్ట్రియల్ లైఫ్ అని నేను అనుకుని వచ్చాను. ఆఫ్‌కోర్స్ ఇక్కడే నిలబడతాను. ఇక్కడే తలబడతాను. ఇక్కడే ఎదుగుతాను. హ్మ్. మంచి పొజిషన్‌కి వచ్చేంత వరకు ఉంటాను. సో, మా ఊరంతా హ్యాపీ. మా జిల్లా అంతా హ్యాపీ. చెప్పుకుంటారు మనోడే అని. యెస్. ఇప్పుడు కూడా రీసెంట్‌గా నేను ఎక్కడికి పోయినా మా ఊరోడు రోయ్, అదే. గుంటూరోడు రోయ్ అని ఇట్లా చెప్పుకుంటారు. అదే. సో, మా డాడీ వాళ్ళ స్వగ్రారం. హ్మ్. ఇప్పుడు నేను ఉండొచ్చిన నొదురుపాడు అండ్ ఇప్పుడు మేము నివసిస్తున్న నల్లపాడు అన్ని పాడులే. మా డాడీది గుడిపాడు ఓకే. స్వగ్రారం. నేను పెరిగింది నల్లపాడు. ఓకే. సారీ నుదురుపాడు. ఇప్పుడు నేను ఎదుగుతుంది నల్లపాడు. ఈ పాటలు అనేది ఏంటో మాకేదో అలా అచ్చొచ్చేసినట్టుగా సో వచ్చాయన్నమాట. అచ్చా. సో హైదరాబాద్‌లో నేను ఇక్కడికి వచ్చి సెటిల్డ్ అనమాట. సో ఓకే. ప్రెజెంట్ మీ ముందు కనిపిస్తున్న ఈ సూర్య గతం గురించి చెప్పుకున్నాడనమాట. వావ్!